నమస్కారం సార్. బాగుందా? బాగుంది. సౌకర్యంగా ఉందా? నమస్కారం అమ్మా. నమస్కారం. ఆరోగ్యం బాగుందా? సౌకర్యంగా ఉంది. బాగుందా? ఆరోగ్యం బాగుందా? అంత సౌకర్యంగా ఉందండి ఇక్కడ. మంచిగా ఉందా? ప్రశాంతంగా ఉంది కదా? ఈరోజు నేను ఒక ఓల్డేజ్ హోమ్కి వచ్చాను. ఈ ఓల్డేజ్ హోమ్ సందర్శన అనేది ఎట్లాంటిదంటే చాలా ముఖ్యం. వృద్ధాప్యంలో ప్రేమ అనురాగానికి నోచుకోలేక ఇక్కడ వృద్ధాప్యంలో చాలామంది తల్లిదండ్రులు ఉంటున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబు గారు ఏం చెప్తారంటే, లవ్ వాల్ సర్వాల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ప్రతి మనిషిని కూడా ప్రేమించే గుణం ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేయలేదు, ప్రేమగా మాట్లాడానండి. అమ్మ ఆరోగ్యం బాగుందా? సార్ బాగున్నారా? ఆరోగ్యం బాగుందా? మంచిగా ఉన్నారా? ముందుకు టైం తీసుకుంటున్నారా? ఇంకా మంచిగా సౌకర్యంగా ఉందా? ప్రశాంతంగా ఉందా? ప్రేమగా మాట్లాడాలి. ప్రేమ మనం ఎప్పుడు కూడా ప్రేమగా ఉండాలి. ఇది నా తల్లి అంటే, ఆయన ఒక నా తల్లి అంటే, సిస్టర్లు అంటే ప్రేమగా మాట్లాడండి. 10 మందికి 5 నిమిషాలు టైం ఎంతో టీవీ చూసుకుంటూ వేస్ట్ చేస్తారు. 10 నిమిషాలు వచ్చి ప్రేమగా అందరినీ కనండి. చేతిలో మీకు ఏది తోస్తే ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక 1 రూపాయలు ఇచ్చి తినండి. ఓకే, అంతకని మీకు ఏమవుతుంది? ప్రతి ఒక్కరిని ప్రేమించండి. దానివల్ల వాళ్ళకి మోరల్ బూస్ట్ వస్తుంది, వాళ్ళకి లోపల సంతోషం కలుగుతుంది. ఎవరో ఒక వ్యక్తి తెలియని ఆయన వచ్చాడు, మాట్లాడాడు, మమ్మల్ని పలకరించాడు, మమ్మల్ని యోగక్షేమాలు అడిగాడు అని తృప్తి ఉంటుంది అనమాట. పలకరించడం ఎవరుండు అలా కూర్చొని దీనంగా టైంకి భోజనం చేస్తారు, టిఫిన్ చేస్తారు, అన్నీ చేస్తారు, అలా ఉంటారు. అది బాధ అనిపిస్తుంది. సో స్వామి ఏం చెప్పారంటే, అందరినీ కలవండి, అందరితో ప్రాణంగా మాట్లాడండి, అంతే కదా. ఏం పట్టుకుపోయేది ఏమి ఏ సార్.